క్రాంతి ఇంటికి రాగానే క్రాంతి వాళ్ళ నాన్న ఎందుకురా ఎలాంటి పని చేసావని చెప్పి అడుగుతాడు. దాంతో జగదీశ్వరి అయితే మీరు ఆగండి అంటూ ఏంట్రా అన్నయ్య మీద కంప్లైంట్ ఇచ్చింది నువ్వేనా అని చెప్పి అడుగుతుంది. దాంతో క్రాంతి అయితే అవునమ్మా నేనే అని చెప్పి అంటాడు. దాంతో జగదీశ్వరి క్రాంతి చంప పగలగొడుతుంది. అది చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్కడ ఉన్న క్రాంతి అయితే నేనేం తప్పు చేశానమ్మా, నేను ఈ కంప్లైంట్ ఇవ్వడం తప్పేం కాదు అని చెప్పి అంటాడు. అది వినగానే జగదీశ్వరి అయితే నీకు ఇలాంటి ఉద్దేశం ఎలా వచ్చిందిరా, నీ భార్య ఏమైనా చెప్పిందా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే క్రాంతి అయితే ఇంకొకరు చెప్తే వినే పరిస్థితిలో నేను లేనమ్మా, నేనేం చిన్నపిల్లాడిని కాదు, నాకు నేరుగానే వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చానని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న శాలిని అయితే ఏం నేను చెప్తే తప్పేముంది అత్తయ్య గారు, అందులో ఏమైనా తప్పుందా అని చెప్పి అంటుంది. తప్పుందా ఒప్పుందా కాదు, అసలు నువ్వు మాట్లాడడానికే వీల్లేదు, నువ్వు నోరు మూసుకొని ఉండు అని చెప్పి జగదీశ్వరి శాలినికి వార్నింగ్ ఇస్తుంది. దాంతో అక్కడ ఉన్న క్రాంతి అలాగే శాలిని వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అసలు ఇలాంటి తప్పుడు పని చేసినందుకు నిన్ను చంపేయాలనుంది అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఆఫీస్కి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. అది చూసి వరదరాజులు అయితే అమ్మ చంద్రకళ మనిద్దరం ఒక పని మీద బయటకు వెళ్తున్నాం, ఆ తర్వాత నువ్వు ఆఫీస్కి వెళ్దువు గాని అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే చంద్రకళ అయితే ఎక్కడికి పెదనాన్న అని చెప్పి అడుగుతుంది. ఎక్కడికో మనం వెళ్తేనే కదా తెలుస్తుంది, నీకు తెలుస్తుందిలే అమ్మ పద అక్కడికి వెళ్దామని చెప్పి చంద్రకళను దగ్గరుండి వరదరాజులు తీసుకుని వెళ్తూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక వాళ్ళ పెదనంతో పాటు కలిసి వెళ్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.